మీరెప్పుడైనా ఈ కాంబినేషన్ ట్రై చేశారా? బెండకాయతో ఎగ్. రోజైతే బెండకాయ ఎగ్ కర్రీ చేస్తున్నా. టేస్ట్ వైస్‌గా అయితే అదిరిపోయింది. అది ఎలాగో చేయాలో మీరు ఒకసారి వీడియోలో చూసేయండి. ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత బెండకాయలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. సాల్ట్ లాస్ట్‌లో వేసుకోవాలి ఎప్పుడైనా. కట్ చేసుకున్న బెండకాయలు మంచిగా ఆవిరి మీద లోపల ఇట్లా మగ్గిపోయిన తర్వాత లాస్ట్‌లో కొంచెం ఉడకాలి. ముందుగానే కారం వేసుకోకండి. ఉప్పు అయినా కూడా ముందుగానే వేసుకోకండి. ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండదు కాబట్టి కుముట అనేది వస్తది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్ రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసేసుకొని కారం ఎక్కువ వేసుకోండి. మీడియం కారం ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కారం కూడా వేసేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ఒక 5 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు వదిలేయాలి. ఇక్కడ మీడియం ఫ్లేమ్లోనే మంచిగా బెండకాయ ముక్కలన్నీ ఉడికిపోవాలి. తర్వాత బెండకాయ కంప్లీట్గా ఉడికిన తర్వాత ఎగ్స్ని బీట్ చేసి వేసుకోవాలి. ఇన్ని అని ఏమి ఉండదు, మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసుకోండి ఎగ్స్. నేనైతే ఓ 3 వేసుకున్న తర్వాత ఇలా వేడవుతున్న టైంలో మంచిగా బెండకాయలకు పట్టేలాగా కలిపేసుకోవాలి. కలిపి ఒక 2 మినిట్స్ ఇలా పెట్టేసుకుంటే ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా కలుపుకుంటే మనకు బెండకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇలా ఉంటుంది. టేస్ట్ వైజ్గా అయితే అదిరిపోద్ది.